Hi everybody, welcome to SMR Telugu Education. So next topic is write a program to find factorial of a given number. First suppose what is the factorial? Okay, what is the value of 5 factorial? 5 factorial value is, what is the value of 5 factorial? 5 into 4 into 3 into 2 into 1. So what is the value of 6 factorial? So 6 into, that means here you have to enter the n value. For suppose you have to enter 5, then 5 into 4 into 3 into 2 into 1. Next here you have to enter n value is 6, then 6 into 5 into 4 into 3 into 2 into 1. Next, so how to calculate the factorial of a given number? ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ n వాల్యూ స్టార్టింగ్ వాల్యూ ఒకసారి చూడండి, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎంత 5 అంటే n. సో వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? 5 4 3 2 1 డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి? స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ ఎంత i is equal to స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ n. సో వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లాస్ట్ వాల్యూ ఫిక్స్డే కాదు, లాస్ట్ వాల్యూ ఎంత 1 1. సో డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి i is equal to i minus 1. ఓకే, ఇప్పుడు ఎవ్రీ టైం మనం ఇక్కడ ఏం చేయాలి? 5 into 4 into 3 into 2 into 1 చేయాలి. అంటే ఎవ్రీ టైం మనం మల్టిప్లై చేయాలి. ఏ వాల్యూస్ ఇక్కడ ఐ వాల్యూస్ ఏంటి? ఐ వాల్యూస్ 5 4 3 2 1. అంటే 5 into 4 into 3 into 2 into 1 అనేది చేయాలన్నమాట. చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకోవాలి. వేరియబుల్ నేమ్ ఫ్యాక్ట్ అని తీసుకుంటున్నాను. అది మీ ఇష్టం. నేను వేరియబుల్ నేమ్ మన ఇష్టం ఫ్యాక్ట్ అని తీసుకుంటున్నాను. అది ఎఫ్ యువర్ విష్. ఇనిషియల్ వాల్యూ ఏముంటుంది మనకి? ఇక్కడ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. మనం ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే ఎఫ్కి ఫ్యాక్ట్కి ఏమి అసైన్ చేయాలంటే మల్టిప్లికేషన్ ఐడెంటిటీ అనేది అసైన్ చేయాలి. అంటే మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఏంటి? 1. అంటే ఒక వాల్యూని 5ని ఎంతతో మల్టిప్లై చేస్తే మనకి 5 వస్తుంది? 1తో మల్టిప్లై చేస్తే సేమ్ 5 వస్తుంది. అలాగే 4ని ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది? 1. సో దీని ఏమంటారు? మల్టిప్లికేషన్ ఐడెంటిటీ అంటారు. సో కాబట్టి స్టార్టింగ్ మన ఫ్యాక్ట్లోకి ఏం అసైన్ చేయాలంటే 1 అనేది అసైన్ చేయాలి. ఓకే, మనం ఇనిషియల్గా ఇక్కడ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఈ 1కి 5 అంటే 1 ఇంటూ ఫ్యాక్ట్కి, ఫ్యాక్ట్లో 1 ఉంది, ఆ ఫ్యాక్ట్లో ఉన్న వాల్యూకి 5 మల్టిప్లై చేయాలి. 5 అంటే ఏ వేరియబుల్లో ఉంది? i. ఈ వచ్చిన రిజల్ట్ని ఫ్యాక్ట్కి అసైన్ చేయాలి. మనకి స్టార్టింగ్ ఫ్యాక్ట్లో 1 ఉంది కాబట్టి ఇప్పుడు ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? n వాల్యూ 5 అయితే 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. స్టార్టింగ్ ఫ్యాక్ట్లో 1 ఇంటూ i వాల్యూ 5, 1 ఇంటూ 5 అనేది దేనికి అసైన్ అవుతుంది? ఫ్యాక్ట్కి అసైన్ అవుతుంది. అంటే ఫ్యాక్ట్లో వాల్యూ ఎంత ఉంది? 5. నెక్స్ట్ i వాల్యూ 4 అవుతుంది. 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఎస్, కండిషన్ ట్రూ. ఫ్యాక్ట్లో వాల్యూ ఎంత ఉంది? 5. సో 5 ఇంటూ ఐలో వాల్యూ ఎంత ఉంది? 4. వాల్యూ ఎంత వస్తుంది? 20 అనేది ఫ్యాక్ట్కి అసైన్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 3. సో 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఎస్, కండిషన్ ట్రూ. కాబట్టి ఇక్కడ మనకి ఫ్యాక్ట్లో వాల్యూ ఎంత ఉంది? 20. ఇక్కడ 20 ఇంటూ i వాల్యూ 3, 60 అనేది మనకి ఫ్యాక్ట్కి అసైన్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఫ్యాక్ట్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 60. నెక్స్ట్ i వాల్యూ 2 అవుతుంది. 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఎస్, కండిషన్ ట్రూ. ఫ్యాక్ట్లో వాల్యూ 60 ఉంది కాబట్టి 60 ఇంటూ ఐలో ఉన్న వాల్యూ 2, సో 120 అనేది మళ్ళీ ఫ్యాక్ట్కి అసైన్ అవుతుంది.
I వాల్యూ 1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ. సో 120 ఇంటూ I వాల్యూ 1, సో 120. ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత వస్తుంది? 120. సో ఇప్పుడు ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏ వేరియబుల్లో ఉంది? ఫ్యాక్ట్లో ఉంది. ఆ వాల్యూ అనేది ప్రింట్ చేయాలి. printf మెసేజ్ మన ఇష్టం. ఇక్కడ factorial of n, that means percentage d is percentage d, కామా ఫస్ట్ పర్సెంటేజ్ d లోకి n రావాలి, నెక్స్ట్ పర్సెంటేజ్ d లోకి ఫ్యాక్ట్ రావాలి. సో ఫస్ట్ ఈ n లో ఉన్న వాల్యూ ఫస్ట్ పర్సెంటేజ్ d లోకి వస్తుంది, ఫ్యాక్ట్ లో ఉన్న వాల్యూ నెక్స్ట్ పర్సెంటేజ్ d లోకి వస్తుంది. ఇది యాస్టిజిక్ ప్రింట్ అవుతుంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. కోడింగ్లో కన్వర్ట్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి? n, ఫ్యాక్ట్, i. సో n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. సో scanf, printf, enter any number అండ్ scanf. స్కాన్ చేసిన తర్వాత ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది బాడీ. నెక్స్ట్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్యాక్టోరియల్ వాల్యూ డిస్ప్లే చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. Alt F new, so F2, ఇక్కడ ఫైల్ నేమ్ fact.c అని తీసుకుంటున్నాం. F5, సో void main, ఓకే. ఇక్కడ వేరియబుల్స్ ఏమి డిక్లేర్ చేయాలి? ఇంటూ n, నెక్స్ట్ ఫ్యాక్ట్ కదా, ఇంటూ ఫ్యాక్ట్, నెక్స్ట్ ఇంటూ లూప్ కోసం i. సో క్లియర్ ద స్క్రీన్, CLR/SCR. నెక్స్ట్ యూజర్ని వాల్యూ ఎంటర్ చేయమని అడగాలి. సో ఎంటర్ ఎనీ నంబర్ అండ్ scanf percentage d, అడ్రస్ ఆఫ్ n. ఓకే, ఇప్పుడు ఇనిషియలైజేషన్ i ఈజ్ ఈక్వల్ టు n. సో వైల్ I greater than or equal to 1. సో ఇక్కడ ఇనిషియల్గా ఫ్యాక్ట్ వాల్యూ కూడా ఎంత ఇనిషియలైజ్ చేయాలి? ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మల్టిప్లికేషన్ ఐడెంటిటీ. సో కండిషన్ ట్రూ అయితే ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ i. నెక్స్ట్ i వాల్యూ డిక్రిమెంట్ చేయాలి. i ఈజ్ ఈక్వల్ టు i మైనస్ 1. సో లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత printf factorial of n percentage d is percentage d, కామా ఫస్ట్ పర్సెంటేజ్ d లోకి n, నెక్స్ట్ పర్సెంటేజ్ d లోకి ఫ్యాక్ట్. సో ఇప్పుడు ఇక్కడ n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. ఎంటర్ ఎనీ నంబర్. మనకి టోటల్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 3. ఏమండి? n, నెక్స్ట్ వాల్యూ, ఎవ్రీ వేరియబుల్కి సమ్ నేమ్ ఉంటుంది, సమ్ అడ్రస్ 500 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు సమ్ అడ్రస్ 600. నెక్స్ట్ i, ఇది ఫ్యాక్ట్, నెక్స్ట్ ఇది i, సమ్ అడ్రస్ 700. సో ఇనిషియల్గా మనకి ఏ వాల్యూస్ ఉంటాయి? గార్బేజ్ వాల్యూస్. గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ ఎనీ నంబర్, scanf. పర్సన్ అనేది వెయిట్ చేస్తుంది. మనం ఇక్కడ 5 అని ఎంటర్ చేస్తాం. ఈ 5 వాల్యూ అనేది n లో రీప్లేస్ అవుతుంది. ఈ వాల్యూ రీప్లేస్ అయిపోయి వాల్యూ ఎంత వస్తుంది? 5. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 అనే వాల్యూ వచ్చి ఎక్కడ అసైన్ అవుతుంది? ఫ్యాక్ట్కి అసైన్ అవుతుంది. అంటే ఫ్యాక్ట్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. i ఈజ్ ఈక్వల్ టు n. n లో ఉన్న వాల్యూ ఎంత?
5 అనే వాల్యూ ఐకి అసైన్ అవుతుంది. నెక్స్ట్ సో ఇప్పుడు మనకి ఇది లూప్ రాయాలంటే ఏముండాలి? ఇనిషియలైజేషన్, కండిషన్, డిటరేషన్. మనకి ఇక్కడ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. స్టార్టింగ్ ఐలో ఉన్న వాల్యూ ఎంత? 5. సో 5 greater than or equal to 1. Yes, condition true, then return value is 1. While of 1 fact is equal to fact into I. Fact లో ఉన్న వాల్యూ ఎంత? 1 into I లో ఉన్న వాల్యూ ఎంత? 5. వచ్చే రిజల్ట్ ఫ్యాక్ట్ కి అసైన్ అవుతుంది. అంటే 5 అనే వాల్యూ ఫ్యాక్ట్ కి అసైన్ అవుతుంది. ఇక్కడ మనకి ఫ్యాక్ట్ లో వాల్యూ ఎంత వస్తుంది? 5. నెక్స్ట్ I is equal to I minus 1. అంటే I లో వాల్యూ ఎంత వస్తుంది? 4. Next once again 4 greater than or equal to 1. 4 greater than or equal to 1. Yes, condition true. Then return value is 1. While of 1 condition true. Fact లో వాల్యూ ఎంత ఉంది మనకి? 5 into I లో వాల్యూ ఎంత ఉంది? 4. 5 into 4 20. 20 అనే వాల్యూ వెళ్ళి ఫ్యాక్ట్ కి అసైన్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్యాక్ట్ లో వాల్యూ ఎంత వస్తుంది? 20. నెక్స్ట్ I is equal to I minus 1. I వాల్యూ 4 minus 1 వాల్యూ ఎంత? 3. 3 అనే వాల్యూ వెళ్ళి I కి అసైన్ అవుతుంది. అంటే I లో వాల్యూ ఎంత వస్తుంది? 3 వస్తుంది. Next once again 3 greater than or equal to 1. Yes, condition true. Return value is 1. Fact లో వాల్యూ ఎంత ఉంది? 20 into I లో వాల్యూ ఎంత ఉంది? 3. 60 అనేది ఫ్యాక్ట్ కి అసైన్ అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 60. So better to write each iteration. First iteration, second iteration, third iteration. So here, so n value, starting I value, fact value, starting fact value, next, okay, starting I value and the 5. First iteration lo, fact is equal to fact, starting fact value 1. 1 into I value ఎంత? 5. 1 into 5, 5. So first iteration లో fact value 5. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ లో I value ఎంత అవుతుంది? 4. సో 4 greater than or equal to 1. Yes, condition true. Fact value ఎంత? 5 into 4. 20 అనేది fact కి అసైన్ అవుతుంది. అంటే సెకండ్ ఇటరేషన్ లో fact value ఎంత? 20. నెక్స్ట్ I value 3. Next once again condition true. 3 greater than or equal to 1. Yes, condition true. Next fact value anta 20 into I value 3, 60. The third iteration lo fact value 60. Next I value 2. So 2 greater than or equal to 1. So 2 greater than or equal to 1. Yes, condition true. The return value is 1. While of 1, condition true. Fact value anta 60 into 2. Fact value 60 into I value 2. 120. 120 అనే వాల్యూ ఫ్యాక్ట్ కి అసైన్ అవుతుంది. అంటే ఫ్యాక్ట్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది? 120. నెక్స్ట్ I is equal to I minus 1. 2 minus 1. వాల్యూ ఎంత? 1. So 1 greater than or equal to 1. Yes, condition true. I value 1. Condition true. Fact value 120 into 1. Value ఎంత? 120. Fact like value ఎంత వస్తుంది? 120. Next I value is 0. So 0 greater than or equal to 1. Condition false, then out of the loop.
ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత n లో వాల్యూ ఎంత ఉంది, ఆ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో n లో ఉన్న వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది, ఫ్యాక్ట్ లో ఉన్న వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో లూప్ నుంచి బయటకు వచ్చేసరికి n లో ఉన్న వాల్యూ ఎంత 5, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈస్ ఫ్యాక్ట్ లో ఉన్న వాల్యూ 120 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో Alt F9 yes Control F9 enter any number 5 అని ఎంటర్ చేస్తే Alt F5 సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈస్ 120 అనే అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. So Alt F9 yes Control F9 enter any number 6. So Alt F5 so factorial of 6 is 720 and print out. So still you have any doubts, please refer once again. Thank you for watching. One more thing, ఓకే ఇక్కడ మనకి ఇంటీజర్ రేంజ్ ఇది n అనేది ఏ టైప్ ఇంటీజర్. మనకి ఇంటీజర్ యొక్క రేంజ్ అనేది ఎప్పుడు కూడా -327 68 to 327 67 ఈ మిడిల్ లోనే ఉంటుంది. సో మనకి ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చాం అనుకోండి, 6 ఫ్యాక్టోరియల్ అని ఇస్తే 720. సో 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 720. 7 ఫ్యాక్టోరియల్ అంటే దిస్ వాల్యూ 720 ఇంటూ 7 0 14 50. నెక్స్ట్ 8 ఫ్యాక్టోరియల్ ఇచ్చాం అనుకోండి ఇంటూ 8 0 32 40. సో చూడండి నేను ఇక్కడ 8 ఫ్యాక్టోరియల్ అని ఇస్తే మనకి వాల్యూ ఈ వాల్యూ రావాలి. బట్ ఇంటీజర్ రేంజ్ -32768 to 32767. సో కాబట్టి ఎప్పుడైతే మనకి 32767 +1 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే -32768 వస్తుంది. అలా 40,320 అంటే సమ్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సో చూడండి ఇక్కడ సో Alt F9 yes Control F9 enter any number 7 అని ఎంటర్ చేస్తే Alt F5 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ 5040. సో 8 ఫ్యాక్టోరియల్ వాల్యూ సో చూసారు ఇక్కడ నెగిటివ్ నెంబర్ వచ్చింది అంటే మనకి 32767 1 యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఇది 40,000 కదా, సో ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ అయ్యి సమ్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఓకే ఇది సో ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. మీకు కరెక్ట్ వాల్యూ కావాలంటే దీన్ని లాంగ్ ఎండ్ తీసుకోవాలి. ఇంటీజర్ని సో లాంగ్ ఇంట్ ఫ్యాక్టోరియల్ వాల్యూ కూడా లాంగ్ ఇంట్ తీసుకుని లాంగ్ ఇంట్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ LD %LD ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు కూడా %LD %LD. ఇప్పుడు మనకి లాంగ్ ఇంటూ రేంజ్, లాంగ్ ఇంట్ సైజ్ ఇస్ 4 bytes, range is 4
ఒకసారి చూడండి ఇక్కడ మనకి అదే మనం ఇక్కడ లాంగ్ ఇంట్ ప్లస్లో అన్సైన్డ్ ఇంట్ తీసుకుంటే అన్సైన్డ్ ఇంట్ రేంజ్ ఎంత వస్తుందంటే 0 to 65,535. అంటే ఇదే ఎగ్జాంపుల్లో మనం లాంగ్ ఇంట్ ప్లేస్లో అన్సైన్డ్ ఇంట్ అని తీసుకుంటే అప్పుడు మనకి సేమ్ వాల్యూ వస్తుంది. 8 ఫ్యాక్టోరియల్ వాల్యూ కరెక్ట్గా వస్తుంది. అన్సైన్డ్ ఇంట్ అన్సైన్డ్ ఇంట్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ %u. %u Alt F9 స్పేస్ ఉండాలి. అన్సైన్డ్కి ఇంటికి మధ్యలో స్పేస్ ఉండాలి. Alt F9 S Control F9 ఎంటర్ ఎనీ నెంబర్ 7 అని ఎంటర్ చేస్తే Alt F5 %u కదా, బై మిస్టేక్ మనం u అని ఇచ్చాం. %u Alt F9 S Control F9 ఎంటర్ ఎనీ నెంబర్ 7 అని ఇస్తే Alt F5 సేమ్ వస్తుంది. కంట్రోల్ F9 ఎంటర్ ఎనీ నెంబర్ 8 అని ఇస్తున్నాం, Alt F5. సో మనకి ఇంటీజర్ రేంజ్ ఇది కాబట్టి 0 to 65,535 కాబట్టి 40,320 అనేది డిస్ప్లే అవుతుంది. అదే ఇక్కడ లాంగ్ ఇంట్ అని తీసుకుంటున్నాం. లాంగ్ ఇంట్ సైజ్ 4 bytes. లాంగ్ ఇంట్ %LD Alt F9 S Control F9 ఎంటర్ ఎనీ నెంబర్ 8 Alt F5 Control F9 ఎంటర్ 9 Alt F5. సో 9 ఫ్యాక్టోరియల్ కూడా వస్తుంది, 10 ఫ్యాక్టోరియల్. ఓకే, అలా ఫిక్స్డ్ రేంజ్ ఉంటుంది. సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.